హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. సండే మార్నింగ్ లెవ్వంగానే టెర్రస్ పైకైతే వెళ్ళామండి. టైం అయితే 5:30 అట్లా అవుతుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట నేచర్. అలా క్యాప్చర్ చేసి మీకు ప్రెజెంట్ చేయాలనిపించింది. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. పైనైతే పక్షులు విహంగం చేస్తుంటే సూపర్‌గా ఉందన్నమాట. నాకైతే ప్రతిరోజు ఉదయాన్నే డోర్ తీయంగానే ఇలా గ్రీనరీ కనిపించిందంటే చాలా ఇష్టం అండి. కానీ ఇంటి ముందు డోర్ తీయంగానే తులసి కోట, అలాగే మనీ ప్లాంట్ ఉంటుంది కాబట్టి ఓకే, అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇంకా టెర్రస్ పైకి వచ్చామనుకోండి, పండగే పండగ. మన గార్డెన్‌లో కూర్చొనేసి మనం మొక్కలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు. ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో! రంగురంగుల కలర్స్ ఉన్న గులాబీలు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా అన్నిటికైతే పువ్వులు రాలేదు. చామంతులు అయితే మొగ్గలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ గోంగూర పువ్వు అయితే చూడండి ఎంత బాగుందో. మిడిల్లో అయితే మెరూన్ రెడ్ ఉంది, చుట్టూ అయితే వైట్ కలర్ ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మిరపకాయలు అయితే పండైపోతున్నాయండి. అలాగే టమాటో నారు కూడా పెద్దగా అయింది. వీటిని అయితే రీప్లాంట్ చేయాలన్నమాట. కిందికి వచ్చేసి ఇంకా ఇల్లు క్లీన్ చేద్దామని ఫస్ట్ జాడు చేద్దామని చెప్పేసి మొదలు పెట్టాను. అది కాస్త ఆ పని ఎంత పెద్దగా అయిందోనండి. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న పనులు అనేది చిన్న చిన్నగా క్లియర్ చేసుకుంటూ ఉన్నాము. మా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా కార్వింగ్ ఫర్నిచర్ కాబట్టి డస్ట్ ఎక్కువగా పేరుకుపోతుందండి. దాన్ని క్లియర్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. ఒక చిన్న బ్రష్ తీసేసుకుని దాంతో మొత్తం దులిపేసినట్టు చేసేస్తే దగ్గర డస్ట్ అనేది ఈజీగానే ఊడొచ్చేస్తుంది రండి. టీపా ఎంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సోఫాలు మొత్తం డస్టింగ్ చేస్తున్నాను. డస్టింగ్ చేసి ఇంకా ఇల్లు జాడు చేయాలండి. సండే అంటే చాలా లేజీగా ఉంటుంది కదా, ఏ పని చేయాలనిపించదు అనమాట. సండే అంటే పని చేయాలంటే అబ్బా చెయ్యొచ్చులే అన్నట్టు అనిపిస్తుందండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయలేదండి. ఫస్ట్ ఇల్లు నీట్గా సెట్ చేసుకుంటే తర్వాత బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చులే అని చెప్పేసి పని అయితే స్టార్ట్ చేశాను. ఇంట్లో ఈ మొక్కలు పెట్టేసరికల్లా చాలా అందంగా అనిపిస్తుందండి. ఎంతైనా కానీ ఇంట్లో గ్రీనరీ ఎక్కువగా కనిపించిందంటే చాలా బాగుంటుందండి. నాకైతే మొక్కల పిచ్చి ఎక్కువ అండి. ఏ నర్సరీకి వెళ్ళినా కూడా ఇంట్లో పెంచుకునే మొక్కలు ఏమన్నా ఉంటే పట్టుకొచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఈ మొక్కల్ని ప్లాంటర్స్ లో పెట్టడం వల్ల ఇంకా అందం వచ్చేస్తుందండి. ఇక్కడైతే మీకు ఫోటో చూపిస్తాను. ఇదిగోండి ఈ ఫోటో. దీని విశేషం కూడా చెప్తానన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్న ఫోటోలో నేనండి, పక్కనే మా వారనమాట. ఈ ఫోటో అయితే మా ప్రపోజల్స్ ఫొటోస్ అండి. ఈ రెండు ఒకే దగ్గర పెట్టేసరికల్లా ఎంత అందం వచ్చిందో చూడండి. దీపాయి దగ్గర ఒక ఫోటో ఫ్రేమ్ అలా ఖాళీగా పడున్నదనమాట. ఎన్ని రోజుల నుంచి ఈ ఫొటోస్ పెడదాం అనుకుంటూ ఉన్నాను. ఈ స్టైల్ అంతా కూడా అక్కే నాకు సెట్ చేస్తుంది. స్వామి స్టూడియోలో ఒక అన్న వాళ్ళ వైఫ్ మాకు, నేను కాలేజీ పోయే టైంలో మా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి కూడా అన్న దగ్గర తీసుకునే వాళ్ళం. అంటే మా కాలేజీకి పోయే సందులోనే ఉంటుంది ఆ షాప్, స్వామి స్టూడియో. ప్రపోజల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, పెళ్లి ప్రపోజల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అందరూ అడుగుతా ఉంటారు కదా ఫోటో కావాలి అని చెప్పేసి. అందుకని అన్న దగ్గరికి వెళ్తే అన్న ఎంత నీట్గా తీసింది చూడు, ఎంత బాగుంది అసలు. మా ఆయన అంటారు అనమాట, ఈ ఫోటో చూసి చూపించింది ఒకటి చేసింది ఒకటి అన్నట్టు. తప్పించుకొని తిరుగుతున్నాడు ఆ కెమెరా. అదొకటి. ఈ ఫోటో అయితే బాగా నాకు పిచ్చిగా నచ్చిన ఫోటో ఇది. ఇది ఈ ఫోటో నేను వాళ్ళకి పంపిస్తే మా ఫోటో మాకు పంపించింది అనమాట. ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఈ ఫోటో రెండు నా దగ్గరే తీసేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాము. అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే మెమరీ అనమాట మాకు ఇది. చిన్నప్పుడు నేను 6 months బేబీ అప్పుడు నాకు తీర్చిన ఫోటో అంట ఇది. నా పెద్ద కూతురు 6 months బేబీ అప్పుడు తీర్చుకున్న ఫోటో అనమాట. నేను నా పెద్ద కూతురు యాజ్ ఇట్ ఈజ్ ఉంటామని చెప్పేసి చాలామంది అంటారు. మీ ఒపీనియన్ అయితే అని చెప్పండి. నా పెద్ద కూతురు, అక్కడ అమ్మ కూతురు అనమాట. నో డిఫరెన్స్ అనిపిస్తుంది మాకైతే. చూసిన ప్రతి ఒక్కరికి అట్లే అనిపిస్తుంది. కామెంట్ అయితే పెట్టండి ఎట్లుంటుందో. ఈరోజు సండే రోజు డెలివరీ లేట్ అవుతుంది కాబట్టి ఎంత లేట్గా ఇప్పుడు ఇంచుమించు 9 o'clock అవుతుంది. 9 o'clock అప్పుడు ఇల్లు ఊడుస్తున్నాను అనమాట. ఎప్పుడు ఊడమను, నేను చెప్పాను కదా సండే మోస్ట్లీ అదే టైంకి వేస్తా, కానీ లేజీగా పని అనేది నడుస్తూ ఉంటుంది. మా ఇల్లంతా క్లీన్ చేశారు కల్లా ఇంచుమించు 1 hour డెఫినెట్గా పడుతుంది. జాడు చేసి పూజ చేసి ఇల్లంతా నీట్గా సెట్ చేసుకునేసరికి ఒక గంట టైం పడుతుంది. నేను అందుకే ఆ గంట టైం వేస్ట్ కాకుండా నైట్ హాఫ్ క్లీన్ చేసుకున్నాను అనుకోండి, ½ an hour పడుతుంది మార్నింగ్.
ఇల్లు డస్టింగ్ చేసేటప్పుడే నువ్వు చెక్కలు కూడా డస్ట్ చేసేసిన బట్టి ఇంకా ఈవినింగ్ వరకు టెన్షన్ ఉండదు. ఇల్లు చిమ్మేటప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసరికల్లా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి పని స్టార్ట్ చేశానండి. డస్ట్ చూడండి ఎంత పేరుకుపోయిందో. ఇది కార్వింగ్ ఫర్నిచర్ కదా, కార్వింగ్స్ లాంటి డిజైన్స్ లో డస్ట్ అనేది పేరుకుపోతుంది. దాన్ని అలా వదిలేసాం అనుకోండి ఆ డిజైన్ లుక్ అంతా పోతుందండి. అందుకోసమే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి బాగుంటుంది. నాకు ఇక్కడ డైనింగ్ టేబుల్ అనేది ఓపెనే ఉంటుందండి. డిజైన్ అయితే చాలా బాగుంటది, చాలా హెవీ వెయిట్ కూడా ఉందన్నమాట. ఇది పైన గ్లాస్ వేయించామండి. గ్లాస్ కూడా చాలా వెయిట్ గా ఉండే గ్లాస్ వేయించామన్నమాట. ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా వెయిట్ గా ఉంటుందండి. ఈ ఫర్నిచర్ మొత్తం యూపీ నుంచి ఒకేసారి మేము సెట్ మొత్తం తీసుకున్నాం కాబట్టి మా ఇంట్లో ఉండే ఫర్నిచర్ మొత్తము ఒకేలాగా అనిపిస్తూ ఉంటదన్నమాట. ఇక్కడ కూడా ఇందాక టీపాయ్ క్లీనింగ్ కోసం ఏ బ్రష్ అయితే యూజ్ చేశానో అదే బ్రష్ తోటి ఫస్ట్ అయితే మొత్తం రబ్ చేసేసానండి. తర్వాత మన ఒక క్లాత్ పెట్టేసి ఈ విధంగా మనము రబ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఇక్కడ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుందండి, నీట్ గా అనిపిస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత ఈ పని పట్టుకున్నాను కాబట్టి సండే రోజు అయితే కొంచెం హెల్ప్ కూడా దొరుకుతుంది కదా అని ఇలా చేస్తూ ఉన్నాను. సండే రోజు ఎంత లేజీగా ఉన్నా కూడా పనులు అనేది ఆగవు కదండి. మన పని మనం చేసుకుంటూనే ఉండాలన్నమాట. చూడండి నీట్ గా క్లీన్ అయిపోయింది. ఇందాక ఎంత డర్టీగా ఉన్నది కదా, ఇప్పుడైతే నీట్ గా క్లీన్ అయిపోయింది చూడండి. వాటర్లో లెమన్ వేసి పెడతానని చెప్పాను కదా. మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం నేను పాటించే కొన్ని టిప్స్ గురించి మీకు షేర్ చేశాను. నేను ఇలా వాటర్లో లెమన్ వేసేటప్పుడు ఒక డౌట్ అడిగాను ఒక సబ్స్క్రైబర్ అయితే, ఈ వాటర్ని ఈ లెమన్ని ఏం చేయాలక్క, నేను కూడా అలా ఫాలో అవుతున్నాను, ఏం చేయాలి అని అడిగారు. నేనైతే ఈ వాటర్ను లెమన్ వీక్లీ వన్స్ మారుస్తానండి. ఇన్ కేస్ వాటర్ చేంజ్ అయిందనుకోండి, ఒక 2-3 డేస్లోనే వాటర్ చేంజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా మారుస్తాను అనమాట. మార్చేసి కొత్త లెమన్ కొత్త వాటర్ పెట్టుకుంటాను. ఈ గ్లాస్ నీట్గా క్లీన్ చేసేసి వాటర్ తీసుకుంటాను. వాటర్ తీసుకొని లెమన్ కూడా పడేసేసి నేను కొత్త లెమన్ అనేది వేసుకుంటాను. ఎక్కడ పడేయాలి ఏంటి అంటే, ఒకవేళ చెట్ల కన్నా పోస్తాను, లేకపోతే సింక్లో అయినా పడేస్తానండి. నేనైతే ఫాలో అయితే అయ్యే టిప్స్ మాత్రం మీతో షేర్ చేస్తున్నానండి. నా మనసుకు నచ్చిన టిప్స్ మాత్రమే నేను ఫాలో అవుతాను అనమాట. అలా మొత్తం డస్టింగ్ చేసేసరికల్లా చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే ఓపిక కూడా లేకుండా అయిపోయింది అనమాట. మా వారైతే బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేసారు. ఇలా మా వారు బయట నుంచి బ్రేక్ఫాస్ట్ తెచ్చినప్పుడు మేమైతే ఒక ఆప్షన్ ఇస్తామన్నమాట. అవి మైసూర్ బొండాలు. మా ఇంట్లో అందరికీ ఇష్టము. మైదాతో చేస్తారండి, కానీ వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే అన్నట్టు తింటామన్నమాట. మైదా చాలా తక్కువనే యూజ్ చేస్తాము, కానీ బయట నుంచి తెచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తెచ్చేటప్పుడు మాత్రం మైసూర్ బొండాలకే మేము ప్రిఫరెన్స్ ఇస్తామన్నమాట. మా పిల్లలకు, మా వారికి, నాకు చాలా ఇష్టం. ఇవి వేడివేడిగా అక్కడే తీసుకొని తింటే బాగుంటుంది కానండి, ఇంటికి ప్యాక్ చేసుకొని వచ్చేసరికల్లా వీటి షేప్ అవుట్ అయిపోయింది అనమాట. నాకైతే గోల్గా ఉండే మైసూర్ బొండాలంటే ఇష్టము, కానీ తప్పదు కదా అన్నట్టు తినేస్తూ ఉన్నాను. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారండి? ఇక్కడైతే సాంబారు, చట్నీ, అలాగే అల్లం చట్నీ ఇచ్చారనమాట బోండాకు కాంబినేషన్గా. సాంబార్తో కూడా బాగుంటుందండి, కానీ బయట నుంచి తెచ్చే సాంబారు కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా అనిపిస్తుందండి. నేను కూడా సాంబార్లో కొంచెం బెల్లం వేస్తాను కానీ ఇంత స్వీట్గా ఉండేలాగైతే వేయను. కానీ తప్పదు కదా, మనం తెచ్చినవి వంకలు పెట్టకుండా తినాలని ఇంకా టకా లాగిచ్చేసాము. ఆల్రెడీ లేట్ అయింది, ఆకలేస్తుంది బాగా. మేము తినడానికి డైనింగ్ టేబుల్ కన్నా కూడా ఎక్కువ టీపాయ్ని యూజ్ చేస్తామండి. సోఫాలో కూర్చొనేసి ఎంచక్కా టీవీ చూసుకుంటూ తినేస్తాం అనమాట. టీవీ లేకపోయినా కూడా మాకు టీపాయ్ అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది కాబట్టి అన్నీ అక్కడ పెట్టేసుకొని సర్వ్ చేసుకునేంత బాగుంటుంది అని చెప్పేసి అక్కడ పెట్టుకొని తింటూ ఉంటాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లాంట్స్ అక్కడ సెట్ చేస్తూ ఉన్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ పైన అయితే ఎక్కువ ఐటమ్స్ పెట్టకూడదని చెప్పేసి డిసైడ్ అయ్యానండి. ఈరోజు కిచెన్లో కూడా కొంచెం పని చేశానమాట. మార్నింగ్ లేవగానే అదే పని పట్టుకున్నాను. ఇంకా ఈరోజు క్లీన్ చేసేయాలి, నీట్గా పెట్టేసుకోవాలనే ఒక కాన్సెప్ట్ తోటి మనకు కిచెన్లో ఉన్న కబోర్డ్స్లో కూడా ఈ డైనింగ్ టేబుల్ పైన ఉన్న చట్నీ జార్స్ అన్ని తీసుకుపోయి కబోర్డ్లో పెట్టేశాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి అమ్మా అని చెప్పేసి పిల్లలకైతే చెప్పేశాను అనమాట. నీట్గా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ డైనింగ్ టేబుల్ అనేది ఏ పిల్లలు కానీ మా వారు కానీ ఏదైనా వైట్ ఐటమ్ తీసుకొచ్చేసి టక్కున డైనింగ్ టేబుల్ పైన పెట్టేస్తారు. నాకు తెలిసి మోస్ట్లీ అందరిలో ఇదే జరుగుతుంది అనుకుంటాను. మా డైనింగ్ టేబుల్ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి, కానీ దీనికి ఎందుకో ఏ టేబుల్ క్లాత్ కొనాలన్నా కూడా మ్యాచింగ్ దొరకట్లేదు. చూడాలి, టేబుల్ క్లాత్ తీసుకోవాలి ఒకటి. ఇక్కడైతే మొన్న పెట్టిన మా యానివర్సరీ రోజు నాకు గిఫ్ట్ ఇచ్చిన ప్లాంట్ పెట్టాను కదండి, దానికి ఎడ్జెస్ ఎండిపోతున్నాయి అనమాట. దాన్ని కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను.
మనం ఇలా ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకున్నాం అనుకోండి, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట. ఈ రోజు అయితే నాన్ వెజ్ వండడం లేదు కాబట్టి వెజ్ బిర్యానీ ప్లాన్ చేశానమాట. అన్ని రెడీగా కూడా ఉన్నాయి. ఈ పని చేసుకుంటూ ఇంకా వేరే పని కూడా చేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు అయితే సింపుల్ గానే టెన్షన్ లేకుండా పని అయితే చేసుకుంటున్నానండి. కిచెన్ భయంకరంగా ఉంది, భయపడకండి. ఇక్కడ ఒక ప్లాంటర్ పెట్టాను కదా స్టాండ్ పైన, అది కూడా కాలికి తగులుతుందేమో అన్న ఉద్దేశంతో ఆ స్టాండ్ అయితే తీసేసానండి. మొన్న అయితే మన సబ్స్క్రైబర్ ఒకరైతే మంచిగా నాకు అడ్వైజ్ ఇచ్చారండి, అది అక్కడ పెడితే కాళ్ళకి తగులుతుంది, కొంచెం చూసుకోండి. అది కాక ఇంకొకటి డైనింగ్ టేబుల్ పైన ఎక్కువ క్లమ్జీగా అనిపిస్తుందండి, అది మీరు ఏమనుకోకపోతే సజెషన్ అనుకొని తీసుకోండి అని చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను సజెషన్ గానే తీసుకున్నాను అనమాట. మీరు చెప్పిన ఐడియాని బట్టి నేనైతే ఫాలో అయ్యాను. హ్యాపీగా ఉండండి. ఇక్కడైతే పని చేసుకుంటూనే వెజ్ బిర్యానీ కూడా చేసేసాను అనమాట. ఇది ఎంత కలర్ఫుల్ గా ఉందో, భలే ఉంది కదా. యాక్చువల్గా నాన్ వెజ్ ఎందుకు చేయలేదంటేనండి, మా సైడ్ ఏంటంటే అంటు వచ్చింది అనుకోండి, అంటే సుస్థి వచ్చింది అనుకోండి, నాన్ వెజ్ తినమన్నమాట. మేము నాన్ వెజ్ తినము, అందుకు దీపారాధన చేయము, నాన్ వెజ్ తినము, ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ అయితే చేయలేదండి. అందుకోసమే వెజ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ చేశాను అనమాట. ఫ్లేవర్స్ అన్ని అవే యాడ్ అయి ఉంటాయి అనమాట. అది కాక మా పిల్లలు అయితే నాన్ వెజ్ ఇష్టపడరు. ఇలా వెజ్ చేసామనుకోండి వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఒకవేళ నాన్ వెజ్ లో నేను చికెన్ దమ్ బిర్యానీ కానీ మటన్ దమ్ బిర్యానీ కానీ చేశాననుకోండి, వాళ్ళు పీసెస్ అన్ని పక్కన పెట్టేసి ఓన్లీ రైస్ తింటారనమాట. దాని బదులు ఇవి వేసాను అనుకోండి, వెజిటబుల్స్ కూడా తినేస్తారు కదా. ఈ రోజు అయితే ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి లొల్లి లేకుండా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారనమాట. ఇంకా చికెన్ బిర్యానీ అలాంటి చేసినప్పుడు ఏంటంటే మా పిల్లలను ఏదో ఒకటి టెంప్ట్ చేయాలని చెప్పేసి, అబ్బా భలే ఉంది నాన్న, భలే ఉన్నాయి నాన్న, ముక్కలు సాఫ్ట్గా ఉన్నాయి నాన్న అని చెప్పేస్తారనమాట. ఈ రోజు అయితే అలాంటి టెన్షన్ లేకుండా పిల్లలు అయితే బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారనమాట. ఇంకా బిర్యానీ కాంబినేషన్ గా రైతా అండ్ లెమన్ పెట్టానండి. లెమన్ తో పాటు, రైతాతో కన్నా లెమన్ తో పాటు చాలా బాగుంటుందండి. స్పైసీ కూడా మేము కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం స్పైసీగా చేశాను. చాలా బాగుంది. మీకు చూడడానికి ఎంత లుక్ బాగుందో అంత టేస్టీగా కూడా ఉందండి. రెసిపీ అయితే షేర్ చేయలేకపోయాను, ఈ పని చేసుకుంటూ ఉన్నాను కాబట్టి రెసిపీ తీయలేదండి నేను. తర్వాత మనీ ప్లాంట్స్ నేను బాల్కనీలో కానీ ఎక్కడైనా సన్లైట్ లో పెడతానని చెప్పేసి చెప్పాను కదండి. బాల్కనీలో కన్నా కూడా నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ పైన పెడతానమాట. డైనింగ్ టేబుల్ పైన అలాగే కింది వైపు, ఎందుకంటే పైన ఉన్న కిటికీ ద్వారా మాకైతే సన్లైట్ డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తుందండి. అందుకోసం ఆ సన్లైట్ లో పెడుతూ ఉంటాను. అందుకే మా ఇంట్లో మనీ ప్లాంట్స్ అనేది చాలా ఏపుగా పెరుగుతాయి. ఇంకా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్ని కూడా ఆ ఎండ వచ్చిన టైంలో షిఫ్ట్ చేసుకుని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. భలే బాగుంటుంది. అంటే బయటకు కొంచెం హెవీ వెయిట్ ఉన్నాయి ఎదిగిన బయటకు తీసుకెళ్ళి ఇంట్లోకి తేవాలంటే కష్టంగా ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈ విధంగా పెట్టేసుకొని మనము మళ్ళీ ఈవినింగ్ కల్లా నేను రీప్లేస్ చేస్తాను అనమాట. ఏ ప్లేస్ లో ఉండాల్సిన ఆ ప్లేస్ లో పెట్టేస్తూ ఉంటాను. ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.